ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. నా మనోనేత్ర దృష్టికి అందిన మరో సృష్టిని ప్రతివారం ఇదే సమయానికి ఈ కార్యక్రమంలో అందిస్తున్నాను. ప్రతిదానికి ఒక ఆధారం వెతుకుతుంటారు. ఏ ఆధారం లేకుండా నిరాధారంగా నేను పూర్తిగా మూలాధారాన్ని నమ్ముకొని ఆ మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతిని, ఘం గణపతి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, త్రికళ తత్వాన్ని బోధించు అని వేడుకుంటే ఆయన నాకు అందించిన కొద్దిపాటి జ్ఞానాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీకందరికీ అదృష్టయోగం కలగాలని, ఈ త్రికళా జ్ఞానం ద్వారా త్రికాలాల్లో జరిగిన అన్ని నగ్న సత్యాల్ని, వేద మర్మాల్ని, యోగ ధర్మాల్ని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఎవరు కానీ రంధ్రాన్వేషణ చేయకండి. నాది ఏ వర్ణము, ఇంకొకరిది ఏ వర్ణము, కుల మత భేదాలు చూడకండి. తారతమ్యాలు లేక అందరూ సమభేదంతో ఒకే కులంగా మనం మానవులం అని కులమత భేదాలు లేకుండా సహోదరులై ఒకరికొకరు కలిసిమెలిసి ఉందాం. ప్రపంచంలో భారత జాతి ఒక్కటే అన్ని మతాల వారు భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు కలిసిమెలిసి ఒక్క దారిలో ప్రయాణిస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే ఆ విధంగా ఉంది. హిందూ మతం ఏ మతాన్నైనా ఆదరిస్తుంది, ఎవరినైనా ఆదరించి భారతీయులుగా చేర్చుకుంటుంది. అణువణువులోనూ దైవం ఉందని ఏనాడో ప్రహ్లాదుడు చెప్పాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందేగలడన్నాడు. అప్పుడే నరసింహస్వామి ఆవిర్భవించాడు. హిరణ్య కశిపుణ్ణి సంహరించి లోకరక్షణ చేశాడు. ఈరోజు ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రానికి కూడా నరసింహస్వామి అధిదేవత, శివుడు అధిదేవత. వీరు శివపార్వతుల్ని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు దొరుకుతుంది. శివ కుటుంబం ఉన్న చిత్రాన్ని కూడా వీరు పూజించవచ్చు. వీరికి జంతువర్గము కుక్క, శునకము. ఆ శునకమే భైరవాంశము. ఈ ఆరుద్ర నక్షత్రంలోనే శివుడు యజ్ఞయాగాదులు చేసి త్రిలోకాధిపత్యం సాధించాడు అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాంశమైన ఆరుద్ర నక్షత్రం నమ్మకానికి మరో పేరు. వీరు నమ్మితే ఎంతటి త్యాగాన్నైనా చేయగలరు. నమ్మకుంటే వీరి దారేదో వారి పనేదో చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆరుద్ర నక్షత్రానికి వేప చెట్టు, రావి చెట్టు చాలా ముఖ్యమైనవి. శనివారాల్లో స్వాతి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం రోజులలో రావి చెట్టు మొదలు వేర్ల దగ్గర పచ్చి పాలు తీసుకుపోయి వదలండి. మీలోని దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. అంతేకాకుండా శివపార్వతుల కుటుంబంతో ఉన్నట్టు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, పార్వతి, నంది, సింహము, ఎలక ఇలాంటి వాహన సమేతంగా కుటుంబ సమేతంగా ఉన్న చిత్రాన్ని కానీ మీరు పూజించగలిగితే మీ ఇంట అన్యోన్యత ఉంటుంది. అన్యోన్యత గురించి ఎందుకు చెప్తున్నానంటే, పాపం ఈ ఆరుద్ర నక్షత్రం వారికి కుటుంబంలో కాస్త వైవాహికమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా వీరికున్న మనోబలంతో, ధైర్యంతో ముందుకెళ్తుంటారు. ఏ పనినైనా సాధించగలను అనుకుంటారు. ఎవరెంత కించపరిచినా సరే తన పని తాను సాధించుకోవటంలో ముందుకెళ్తుంటారు. వీరి ఆత్మ బలం అటువంటిది. శివాంశ సంభూతులు వీరు. అందుకని
వీరికి ఆకలి ఎక్కువ ఉంటుంది. ఆ ఆకలితో సమయానికి ఏది దొరికితే అది తిని ఇస్తుంటారు. లేనిపోని సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. వీరికి ముఖ్యంగా మంగళవారం రోజున నిమ్మకాయ 2 బద్దలు చేసి, ఆ పులుపు అన్నది రాహువుకి ఇష్టం కాబట్టి ఆ పులుపు అనే తత్వాన్ని ఏ అమ్మవారి గుడి ముందో పిండి దాన్ని తిరగదిప్పి నేతి దీపం వెలిగించండి. 3-4:30 గంటలకి మంగళవారం రాహుకాలం ఉంటుంది. మీ యొక్క రాహుదోషం మొత్తం తొలగిపోతుంది. ఆ రాహుదోషం చాలా బలమైనది. రాహుదోషం ఉన్నందువల్ల వీరు ప్రతి పనిలోనూ ఆటంకాలను ఎదుర్కొంటూ వెళ్తుంటారు. జీవితంలో సగభాగం వీరిది పోరాటమే. వీరి తత్వమే పోరాట తత్వం. మానసిక పోరాటం, శారీరక పోరాటం, అన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొని జీవితంలో సమరంలో పోరాడి అలసిపోతుంటారు. మళ్ళీ నవశక్తితో ముందుకెళ్తుంటారు. ఏదైనా సాధిస్తాం, ఏదైనా చేద్దాం అనే పద్ధతిలో మిత్రులకి సహాయం చేస్తూ తాను ఉన్నది కోల్పోతుంటారు. అంత నిర్మోహమాటంగా ఉన్న నక్షత్ర జాతకులు వీరు. దయచేసి ఆరుద్ర నక్షత్రకులు ఒకరికి నిచ్చెనగా మారకండి, నమ్మి మోసపోకండి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారనుకోండి, అది తిరిగి రాదు. ఆ రానప్పుడు మీరు ఆగ్రహం ఆపుకోలేక దూషించి మీరు ఇబ్బందులు పాలవుతుంటారు. ఆగ్రహాన్ని తగ్గించుకోండి. నిగ్రహంతో రుణదోషాలకి దూరంగా ఉండండి. కాబట్టి రాహుదోషమన్నా కుజదోషమన్నా రుణదోషాలకు కారణమైనది. అటువంటి దోషాలను తొలగించుకోవాలంటే రాహువును కుజుడిని శాంతపరచాలి. ఆ శాంతపరచడానికే నిమ్మకాయ అనే పులుపుతో రాహువును శాంతింపజేస్తున్నాం, కుజుడిని శాంతింపజేస్తున్నాం. మంగళవారం రోజు కందిపప్పు 900 గ్రాములు ఏ బ్రాహ్మణులకైనా దానం చేయండి. ఎర్రటి బట్టలో వారికి సమర్పించుకోండి. మీ దోషాలు తగ్గి అన్నీ అనుకూలంగా మారుతుంటాయి. ఆరుద్ర నక్షత్రం వారికి సంపత్తార పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రం రోజున రామ పట్టాభిషేకము మీ ఇంట ఉంచండి. రామ పట్టాభిషేకమే ఎందుకు ఉండాలి అంటే, వీరి వైవాహిక జీవితం కొన్ని సమస్యలతో ముడిపడి ఉంటుంది. అందరికీ కాదు, ఏ కొందరికో. ఎందుకంటే ఆ రామ పట్టాభిషేకంలో దాగున్న సంకేతాలు అద్భుతమైనవి. వేదకాలం నుండి ఎంతో సంకేతాలను అందిస్తున్నాయి. ఎందరినో మార్చిన ముద్రలవి. రాముడు ఒక అన్నగా, ఓ రాజుగా కీర్తి ప్రతిష్టలతో రామరాజ్యాన్ని వేలాడు. ఒక భార్య, ఒక మాట, ఒక బాణం అంటూ అతని ముద్రను తెలిపాడు. అంటే ప్రతి ఒక్కరూ అదే విధంగా ఉండాలనే సంకేతం అందులో దాగుంది. ఆ రాముడి పట్టాభిషేకం ఉన్న చిత్రము అందరికీ ఆదర్శప్రాయమైన చిత్రం. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారు ఆ రామ పట్టాభిషేకాన్ని నైరుతి దిశలో ఉంచి పూజిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలను పొందుతారు. జీవితంలో ఒక్కసారైనా జ్యోతిర్లింగాలలో ఒక లింగాన్ని మీరు దర్శించండి, మంచి ఫలితం దొరుకుతుంది. ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి, రాహు దోషాలు కూడా తొలగిపోతాయి. రాహు దోషము, కేతు దోషము, కుజ దోషము, ఈ 3 దోషాలని ఇంకొక రకంగా చెప్పాలంటే, ఒక మనిషిని వెంటాడేది, జీవితాంతం కృషింపచేసేది సంచితములనే పాపములు, ప్రారాబ్ధములనే పాపములు, ఆగామి అన్న పాపములు. ఈ 3 పాపాలు పెనవేసుకుంటూ పాముల్లా వెంటాడుతూనే ఉంటాయి.
ఈ 3 పాపాల్ని తొలగించిన నాడు వాడు నిజమైన అదృష్టవంతుడవుతాడు. ఈ 3 రకములైన పాపములను తొలగించుకోవాలంటే ఏం చేయాలి? గోమాతను పూజించాలి. గోవు ముఖములో పంచమహాపాతకములనే దోషాన్ని తీసుకునే తత్వం అందులో ఉంది. అది ఆ విరాట్ పురుషుడిచ్చిన వరం. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు తప్పనిసరిగా గోమాతకి నల్ల నువ్వులు, బెల్లము, గోధుమ పిండి 3 కలగలిపి శనివారం రోజు 9-10:30 గంటలకి ఆ గోమాతకు సమర్పించండి. మీలోని సకల దోషాలు తొలగిపోతాయంటే వెంటనే ఆ రోజే తొలగిపోయి మీ అదృష్టం వెన్నంటి రాదు. తొందరపాటు వద్దు. ప్రతిదీ ఆచి తూచి మనస వాచ త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. పాప నిర్మూలనం అంత సులభ సాధ్యం కాదు. ఆ విధంగా ఉంటే ప్రతి ఒక్కరూ గోమాతకు తినిపించి సబ్బా ఈరోజు మనం పునీతలమైపోయాం, ఇక అదృష్టం మరుసటి రోజే తలుపు తడుతుంది అనుకొని ఎదురు చూడకండి. ఈ 3 పాపములను తొలగించుకునేందుకు 5 రకములైన పరిష్కార మార్గాలు ఉన్నాయి. 1 రత్నధారణ, 2వది యోగా, 3వది దాన ధర్మాలు, 4వది దైవ ప్రార్థన, 5వది ముఖ్యమైనది పితృదోష నివారణ. పితృదేవతల్ని ఆరాధించండి. తల్లిదండ్రులు వయసైన వారు కదా అని నిర్లక్ష్యపరచకండి. నిత్యం వారి ఆశీస్సులు అందుకోండి. తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది. అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇంకా ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఈ జీవితం సరిపోదు. పూర్వం జలంధరుడనే రాక్షసుడు అపారమైన తపశ్శక్తితో అన్ని లోకాల్ని జయించాడు. వైకుంఠాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. దేవతల్ని, నవగ్రహాల్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని ముల్లోకాలు నా చేత బంధించబడ్డాయి అని విర్రవీగాడు. నారదుడు కలహప్రియుడు. ఈయన వద్దకొచ్చి, ముల్లోకాధిపత్యం సాధించావు, నీకు పట్టమహిషిగా పార్వతి ఉంటే బాగుంటుందేమో అని కొద్దిగా అగ్గి రాజేశాడు. జలంధరుడు అది నిజమని నమ్మి రాహుని దూతగా కైలాసానికి పంపాడు. ఆ పార్వతిని నాకు పట్టమహిషిగా పంపించమని చెప్పు అన్నాడు. రాహు గడగడలాడుతూ మెల్లగా కైలాసంలోకి వెళ్ళాడు. శివుడికి రాహు వచ్చిన విషయం అర్థం కానట్టు ఏం అన్నట్టు కళ్ళెగరేసాడు. అది చూసిన వెంటనే రాహు ఏం చెప్పాలో అర్థం కాకుండా ముచ్చెమటలతో గజగజలాడుతున్నాడు. శివుడి ముఖము నుండి మరో ముఖం ముందుకొచ్చింది, ఒక ఆకృతిని దాల్చింది. ఆ ఆకృతి ఎలా ఉందంటే, చండ్ర నిప్పులు చెరుగుతూ కోటి సూర్యుళ్ళు ఒక్కొక్క నేత్రంలో నిండిపోయి విశాలమైన కోరలతో నోటికి ఇరువైపులా మకర తోరణాలతో అగ్నిశిఖతో బగబగలాడుతూ ముల్లోకాల్ని మింగేద్దామా అంటూ ఆవురావురమంటూ ముందుకు వస్తున్నాడు. మహోగ్రంతో వస్తున్న ఆకృతిని చూసి రాహు గజగజలాడిపోయి పరమేశ్వర పాహిమాం పాహిమాం అంటూ శరణు వేడాడు. పరమేశ్వరుడు ఆ ఆకృతిని ఆపి, దూతగా వచ్చిన వాడిని చంపకూడదు, త్వరలో ఆ జలంధరుణ్ణి సంహరిస్తానని చెప్తూ పరమేశ్వరిని కోరినవాడు తల్లిని కోరిన వాడితో సమానమయ్యాడు. కాబట్టి త్వరలో వాడికి మరణం తప్పదు, ఇప్పుడే వాడిని శరణు వేయడమని చెప్పు అని తిరిగి పంపించాడు. ఆకృతి మాత్రం మహోగ్రంతో శివుడి వైపు తిరిగి, పరమేశ్వర మహేశ్వర ఏమిటిది, నాకు ఆకలి, ఆ రాహుని మింగేద్దాం అనుకుంటే వాడిని వెనక్కి పంపించావు, ఇప్పుడు నేనేం చేయాలి, ఏ అగ్నిగోళాలని మింగేద్దామా, ఏ ముల్లోకాలు దొరికిన వాటినన్నిటిని మింగేద్దామా అన్నంత ఆవురావురమని నాకు ఆకలేస్తుంది, ఏ గోళాన్నైనా నాకు ఆహారంగా ఇవ్వు, ఏ సూర్యుడినో చంద్రుడినో ఎవరినో ఒకరిని ఇవ్వు, తప్పించిపోతున్నాను ఆకలితో అంటున్నాడు. వాడి ఉగ్రరూపాన్ని చూసి శివుడు కూడా చలించిపోయాడు. ఓ ఉగ్రరూప ఆగు, నీ ఆకలిని తీర్చగల శక్తి విశ్వంలో ఎక్కడా లేదు, కాబట్టి
నిన్ను నీవే భుజించుకో అన్నాడు. నీవు నిజమైన భక్తుడివైతే నిన్ను నీవే భుజించు, శివాజ్ఞ అంటూ ఆ ఉగ్ర స్వరూపుడు తన అవయవాల్ని కొద్ది కొద్దిగా తింటూ తనకు తాను ఆహారం చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి కంఠం వరకు తినిన తర్వాత ముఖము మాత్రమే మిగిలింది. శివుడు ప్రసన్నవదనంతో, మహోగ్ర ఆగు, నీ యొక్క భక్తికి మెచ్చాను, నీ కీర్తి దశ దిశలా కొనియాడబడాలి, ఇంతటితో ఆగిపో, ఇక మీదట నువ్వు కీర్తిముఖుడు అనే నామముతో వర్ధిల్లు. ఆ కీర్తిముఖమే ప్రతి దేవతా చిత్రంలో, ప్రతి ప్రభావళిలోనూ కీర్తించబడేలాగా, ముద్రించబడేలాగా నీకు వరం ఇస్తున్నాను. తప్పనిసరిగా ఈ విశ్వం ఉన్నంత వరకు నువ్వు కీర్తిముఖుడువై కీర్తించబడదువుగాక అని వరం ఇచ్చాడు. అందుకనే ప్రతి ప్రభావళిలోనూ ఆ యొక్క కీర్తి ముఖం ఉంటుంది. ఆ కీర్తి ముఖం ఉన్న చోట రాహు దోషం అన్నది లోనికి రాదు. అందుకని మీరు వెంకటేశ్వరుడి ప్రభలో చూశారంటే మధ్యన ఉన్న సింహముఖమే కీర్తి ముఖం. ఎటువంటి ఛాయాదోషము, రాహు యొక్క తత్వం ఉన్న ఛాయాదోషము కానివ్వండి, కుజదోషము కానివ్వండి, శని ఛాయ కానివ్వండి, లోనికి రాదు. అందుకని వేదకాలం నుండి ఈ కీర్తి ముఖాన్ని ఆ ప్రభలలో అమర్చి శిల్పులు చెక్కారు. ఎంతో మర్మం ఉంది, ఎన్నో ముద్రలున్నాయి. ఇలాంటివన్నీ పొందుపరచాలి. అప్పుడే ఆ చిత్రంలోని ముద్రలు మనకు అభయముద్రనిస్తుంది. ఎలాంటి ఛాయాదోషం ఇంట్లోనికి రానివ్వదు. ఆ కీర్తి ముఖాన్ని వేసేటప్పుడు ఓం నమశివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ చేయాలి. ఆ కీర్తిముఖమును గురించి చెప్పటానికి నా శక్తి సరిపోవటం లేదు, మాటలు కూడా తడబడుతున్నాయి. ఆ కీర్తిముఖుడు అంత మహోగ్ర స్వరూపుడు. అందువల్లనే ప్రతి ప్రభావళిలో ఆయన కీర్తిముఖుడై కీర్తించబడుతున్నాడు. ప్రతి చిత్రంలోనూ ప్రభావళిలో మధ్య ఉన్న సింహముఖం అది. ఉగ్ర నరసింహుడిలా కనిపిస్తుంటాడు. పదునైన కోరలతో ఉంటాడు. అగ్నిగోళాల లాంటి కళ్ళు ఉంటాయి. ప్రత్యంగీర అమ్మవారు కూడా ఇదే విధంగా ఉంటుంది. రాహుదోషాన్ని తొలగించే తత్వమే ఆ సింహముఖం. ఈరోజు 5వ తారీఖు పుట్టిన వారికి బుధుడు అధిపతి. పచ్చని వర్ణము వీరి అదృష్టపు వర్ణము. లక్ష్మీనారాయణులు వీరికి ముఖ్యమైన అధిదేవతలు. లక్ష్మిని, పచ్చ చీర ధరించిన లక్ష్మిని వీరు పూజిస్తే తప్పకుండా అదృష్టం వరిస్తుంది. త్రికళ తత్వంతో చూస్తే ఒక నెలలో 5, 14, 23 ఈ 3 రకముల సంఖ్య వారే 5వ తత్వానికి సంబంధించిన వారు, బుధ తత్వం ఉన్నవారు. 14, 1 + 4 5, 23, 2 + 3 5. ఈ 2 పెనవేసుకుంటే కలిగే యోగ భాగ్యాన్ని గురించి వివరిస్తాను. 5వ సంఖ్య పరిపూర్ణమైన బుధుడి సంఖ్య. చిన్న విషయానికి కూడా వీరు సౌమ్యంగా చలిస్తూ ఉంటారు. ఏ పనినైనా చేయడానికి వెనక ముందు కాస్త ఆలోచించి జంకుతుంటారు. కానీ ప్రారంభించిన తర్వాత వెనుకాడరు. మహావేగంతో దూసుకెళ్ళిపోతుంటారు. వీరు పచ్చని చీర ధరించిన లక్ష్మిని పూజించండి, తప్పకుండా అదృష్టం మీదే అవుతుంది. ఆ తర్వాతి సంఖ్య 1 + 4. 1 అన్నది సూర్యుడి యొక్క సంఖ్య, 4 అన్నది రాహువు సంఖ్య. ఈ 1 వెలుగు తత్వము, 4 ఛాయాతత్వము. వెలుగు నీడల కలయికే 14. ఏ సమయాన వీరి ఇంట వెలుగు ప్రసరిస్తుందో, ఏ సమయాన ఛాయ ప్రసరిస్తుందో ఎవరికి అంతు చిక్కదు. ఇదే విష్ణుమాయ, లక్ష్మీమాయ అని కూడా చెప్పవచ్చు. హఠాత్తుగా వీరి ఇంట ధనపు పంట పండవచ్చు. ఈరోజు డబ్బులు లేదనుకుంటూ వెతుక్కుంటుంటే ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు.
అటువంటి అదృష్ట జాతకులు వీరు. ఈ 14వ తారీఖున మహా రాజకీయ నాయకులు, ప్రముఖులు, చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. కాబట్టి 14 విశేషమైన సంఖ్య అది. హఠాత్తుగా ధనయోగాన్ని కలిగించే సంఖ్య అది. ఇక 23వ తారీఖు 2+3 చంద్ర గురువు కలయికతో వీరు మహా తెలివితేటలు గలవారై ఉంటారు. ప్రతిదీ ఆచితూచి అడుగు వేస్తుంటారు. ప్రతి పైసా ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు అని విచక్షణతో ఆచితూచి ప్రతిదీ పొదుపుగా జీవితంలో వెనకేసుకొస్తుంటారు డబ్బుని. నేను డబ్బును పోగు చేసి దాచిపెట్టుకునేవాడిని కాదు అంటుంటారు, కానీ తప్పనిసరిగా వీరు పొదుపు విషయంలో ముందుంటారు. 5 అన్నదే వైశ్య సంఖ్య. వీరి ఇంట అదృష్ట పంట నిత్యం పండుతూనే ఉంటుంది, వద్దన్నా ధనం చేరుతూనే ఉంటుంది. ఈ 3 సంఖ్యల వారు బుధుడి ఆధిపత్యంతో ధనాన్ని పోగు చేసుకొని వైశ్యతత్వంతో వాణిజ్య రంగాల్లో రాణిస్తారు. వీరికి అధిదేవత వెంకటేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు. వీరి అదృష్ట దిక్కు ఉత్తరం. ఆ ఉత్తరాన లక్ష్మీనారాయణుడు, కుబేరుడు, వెంకటేశ్వరుడు ఇలాంటి దేవతల్ని పెడితే తప్పకుండా వీరి ఇంట కనకదార పంటే పండుతుంది. వీరి ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలగాలని, ప్రతి ఇంట సిరుల పంట కురవాలని, ఆ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.